నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. వికారాబాద్ దాడి ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే 20 మంది రైతులు పోలీస్ అదుపులో ఉండగా బుధవారం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ ను అరెస్టు చేశారు. పట్నం నరేందర్ రెడ్డి డిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును పోలీసులు చేర్చారు. అందులో కేటీఆర్ దే మొత్తం కుట్రకు సూత్రధారి అన్న అర్థం వచ్చేలా ఆయన పేరును పెట్టిన వైనం చూసి రాత్రికి రాత్రి అరెస్టు చేస్తారన్న అనుమానం బీఆర్ఎస్ పెద్దలకు వచ్చింది. అందుకే టీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున వచ్చారు. నందినగర్ లోని ఆయన ఇంటి వద్దకు అర్ధరాత్రి పూట దాదాపుగా 200 మంది వచ్చారు. కొంతమంది వెళ్లడం, కొంతమంది రావడం, ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల 200 మంది ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేటీఆర్ ను అరెస్టు చేయడానికి ఇప్పుడు గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు. పబ్లిక్ సర్వెంట్ గా పనిచేస్తూ ఆయన అవినీతి చేసి ఉంటే దానికి తగ్గ ఆధారాలను గవర్నర్ కు చూపించి అనుమతి పొందాలి. కానీ ఇలా బయట నేరాలు, కుట్రలు చేస్తే గవర్నర్ అనుమతి అవసరం లేదు. ఇలాంటి అవకాశాన్ని రేవంత్ రెడ్డి వదులుకోరని, అరెస్టు చేస్తారని బీఆర్ఎస్ నేతలు ఊహించారు. అందుకే కార్యకర్తల్ని కేటీఆర్ ఇంటి వద్ద మోహరింపచేశారు. అయితే పోలీసులు అసలు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. కేటీఆర్ ఇంటి వైపు ఎవరూ రాలేదు. అయినప్పటికీ అరెస్టు ముప్పు పొంచి ఉందని, కలెక్టర్ పై దాడి వ్యవహారాన్ని ప్రభుత్వం, పోలీసులు మొత్తం అధికార యంత్రాంగం చాలా సీరియస్ గా తీసుకుంటుందని స్పష్టత రావడంతో అరెస్టు ఖాయమని నమ్ముతున్నారు. అందుకే వీలైనంత వరకు దీన్ని రాజకీయ ఉద్రిక్తతగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నేతల్ని ఇలా అరెస్టు చేసేవారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు అదే పరిస్థితి వస్తుంది. కేటీఆర్ అరెస్టు అయితే రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.